ఆల్ కలెక్టర్స్కి మళ్ళీ చెప్తున్నా, మార్చ్ 2027 డెడ్ లైన్. నేను డిసెంబర్కి అనుకున్నాం, మళ్ళా 3 నెలలు అడిగారు కాబట్టి మార్చ్ వరకు పెట్టుకున్నాం. సర్వే అండ్ సెక్యూరిటీ ప్రింటింగ్, ఎవ్రీథింగ్, బ్లాక్ చైన్, క్యూఆర్ కోడ్, 100% ట్రాన్స్పరెన్సీ. సెకండ్ యాంగిల్ 22A కింద ఉండే ల్యాండ్స్ అన్ని సెటిల్ చేయడం. వేరియస్ వేస్ ఆఫ్ అన్లాకింగ్ ల్యాండ్స్ ఉంటే ఆ కేసుని బేస్ చేసుకొని మీరు దాన్ని లాకింగ్ చేసి ఉంటే అన్లాకింగ్ చేయాలి. సెట్టిపల్లి మోడల్ ఇది ది బెస్ట్ మోడల్, యూ హ్యావ్ టు డూ దాట్. 4, గవర్నమెంట్ డిస్ప్యూటెడ్ హౌస్ సైట్స్ అన్ని క్లియర్ చేసేయాలి. అర్బన్ ఏరియాల్లో 22A కింద పెట్టినట్టు ఇవన్నీ చేస్తే ఓన్లీ 1 ఇష్యూ మిగులుతుంది. అది ఆఫ్టర్ దిస్ మార్చ్ అయిన తర్వాత హౌస్ సైట్ పట్టాస్ అన్ని సర్వే చేసి ఇవ్వాలి. అది ఏం చేయాలో దాన్ని వర్కౌట్ చేస్తాం. అందులో పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హోంవర్క్ చేసుకుంటారు. అది లాస్ట్ రిసార్ట్. ఇవన్నీ మీరు చేస్తే నేను ల్యాండ్ మానిటైజ్ దీనికి కూడా వెళ్ళిపోవాలి. వాట్ యు కాల్ మానిటైజేషన్, ల్యాండ్ మానిటైజేషన్, టోకనైజేషన్కి వెళ్ళిపోవాలి. ల్యాండ్ టోకనైజేషన్ పోయే పరిస్థితి రావాలి. అంత లోపల రిజిస్ట్రేషన్ కూడా ఐ వాంట్ టు గో ఫర్ బ్యాక్ ఆఫీస్ మంది, ఫ్రంట్ ఆఫీస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పెట్టేస్తాం, సేవా కేంద్రాల ద్వారా పెట్టేస్తాం. సో దిస్ ఈస్ ద క్లారిటీ ఆన్ రెవెన్యూ. మళ్ళీ మనకు డిస్ప్యూట్స్ లేకుండా పర్ఫెక్ట్ గా ఉండాలి. విల్ మూవ్ ఇన్ దట్ డైరెక్షన్.